నా పేరు విజయ్. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. అందరికీ అందమైన జీవితం కావాలనిపిస్తుంది. అమ్మా నాన్న కలను ప్రతి బిడ్డకు నిజం చేయాలని ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ కలలకు దగ్గర కాలేమో, కనీసం చావుకైనా దగ్గర కావాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, టైం ఎంత? 10:15. వాచ్ బాగుంది భయ్యా. తీసుకో, పండగ చేసుకో. గాగల్స్ రేబానా భయ్యా? ఏం అడుగుతున్నావురా? నీ పేరేంటి భయ్యా? పేపర్ చదవాటుందా? రేపు మార్నింగ్ మొత్తం బయట వస్తుంది. పో. భయ్యా చూస్తే రిచ్ కిడ్లా ఉన్నాడు, మాటలు చూస్తే మెంటల్లా ఉన్నాయి. ఎవడో చెప్పాడు సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం ఉండాలని. కానీ నాకు బాధే సరిపోయింది. మన జీవితంలో మనం సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తొస్తే ఆనందం వేస్తుంది. అదే క్షణాలు మనం చనిపోయేటప్పుడు గుర్తొస్తే బాధ వేస్తుంది. జెండా కట్టేస్తాను ఆ డ్యూడ్. నీ ఆత్మని డార్లింగ్. ఎందుకు చావాలనుకుంటున్నావు? నీకెందుకు చెప్పాలి? ప్రపంచంలో నువ్వు ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు, నీకు నువ్వు తప్ప. అది నేనే. ప్రపంచంలో ఎవడైనా ఎందుకు చావాలనుకుంటాడు? ఒకటి లవ్, మరొకటి కెరియర్. ఆ రెండింటి వల్లే నేను కూడా చావాలనుకుంటున్నాను. నువ్వు మారవరా. మనకంటే జంతువులనేమేమి ఓటమిని గెలుపులో ఉండవు. అదే మనిషి ఓటమి చూసే కొద్దీ చావుకు దగ్గరగా వెళ్తుంటాడు. Hey! 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 ఏయ్, కట్ కట్ కట్. హే, ఎవరా నువ్వు? షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది షార్ట్ ఫిలిం రా బాబు. అయినా నేను ఎందుకు వెళ్ళి వాడిని ఆపాను? నేనే చావడానికి వచ్చాను కదా. ఎందుకు? అసలు ఏం జరుగుతుంది నాలో? అసలు ఏంటి? హలో, రే విజయ్. చెప్పరా. రే, నీకు జాబ్ వచ్చిందిరా. ఏంట్రా? ఇప్పుడు నువ్వు జాబ్ హోల్డర్ మామా. నిజమా? నిజమా? నువ్వు అర్జెంట్ ఇంటికి వచ్చే ముందు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ రా. హ్యాపీనా? నీకు తెలుసు కదరా ఎంత హ్యాపీనో. ఎందుకురా కొట్టావు? నీకు జాబ్ రాలేదురా.
ఎందుకు రాపొద్దని చెప్పావు? నేనన్న అబద్ధంతో నేను సంతోషపెట్టాలని చూసా, కానీ నువ్వు నిజంతో అందరినీ బాధ పెట్టాలని చూసావు కదరా. నిన్ను కలవాలని నీకు ఫోన్ చేశారా, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. అందుకని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చా. నువ్వు లేవు, కానీ నువ్వు రాసిన చరిత్ర మాత్రం ఉంది. ఏం డెసిషన్ తీసుకున్నావురా? నీకు కాల్ చేశా, కానీ నువ్వు లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేశా, అలా చేస్తూనే ఉన్నా. కానీ ఒక్కసారి నువ్వు లిఫ్ట్ చేసావు. అవకాశానికి అబద్ధాన్ని జోడించి నిన్ను ఆపాలనుకున్నా. రే, ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది అబద్ధం కావచ్చురా. అదే విషయం రేపు నిజమై వస్తే నువ్వు తిరిగి రాగలవా? 1 year తర్వాత, పోనీ 2 years తర్వాత? నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వే కాదురా, ప్రపంచంలో ఎవ్వడూ తిరిగి రాలేడు. ఎందుకంటే పోయినోడు తిరిగే రాలేడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిన్నటికన్నా రేపు బాగుంటుందనే ఆశతోనే బతుకుతున్నారా. అదే హోప్. హోప్ ఉండాలంటే నువ్వు బతుకుండాలి కదరా. నువ్వు చనిపోతే ఆ హోప్ కూడా పోతుందిరా. ఇప్పుడు కూడా నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయింటే నిన్ను ఆపలేకపోయి ఉండొచ్చురా. ఎందుకంటే ఎవడి లైఫ్ వాని చేతిలోనే ఉంటుంది. నువ్వు బతకాలన్నా చనిపోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. రే, 1 year తర్వాత నువ్వు ఇదే రోజు ఇదే సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు చచ్చిపోరా. నేను నిన్ను ఆపను. బోర్డు పెడదాం, షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని.